కళ్ళు కళ్ళు ప్లస్. ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఏమిటది? మీ బావ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మరో అబ్బాయి గురించి చెప్తుంది అంటే దానికి రెండే కారణాలుంటాయి. ఒకటి, ఎవరికి చెప్తుందో అతనైనా నచ్చుండాలి, లేదా ఎవరి గురించి చెప్తుందో అతనైనా నచ్చుండాలి. వీటిలో ఏది కరెక్ట్? నిజానికి నేను ఒక పిహెచ్డి స్టూడెంట్ని. రౌడీల మీద రీసెర్చ్ చేయాలని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళందరూ మారిపోయారు కదా, ఇంక నువ్వు రీసెర్చ్ ఎలా చేస్తావు? అందుకే నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా మార్చుకున్నాను. రైట్ వాళ్ళు మారిన దగ్గర నుంచి నాకు రైట్ మీద అభిమానం మొదలైంది. ఇప్పుడైతే ప్రేమగా మారింది. రైట్, నీకు నిజం చెప్పాలి. నువ్వు రీసెర్చ్ స్టూడెంట్వి అదేగా? అంతేకాదు, శంకర్ మీ బావ కాదు, లావణ్య అంతా చెప్పింది. ఇంకేమన్నా చెప్పాలా? అంతకంటే ముఖ్యమైంది. ఈవినింగ్ నేను మా ఊరు వెళ్తున్నాను. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నా గురించి నువ్వే చెప్పాలి. ఇన్ని రోజులు రీసెర్చ్ చేసావుగా. నువ్వేంటో నాకు అర్థమైంది. నేనేంటో నీకు అర్థమైందా లేదా అని. కళ్ళు కళ్ళు ప్లస్. కేకే తానా నీకే. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. నువ్వు అసలు మనిషివేనా? మేం పార్టీ ఇస్తుంటే నువ్వు వచ్చి బిజినెస్ చేస్తావా? నువ్వు అసలు నేను ఎవరిని? ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది? వీళ్ళంతా నీకంటే నన్నే ఎందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు? నీ కాంపిటీటరు నీ ఎదుటి షాప్లో లేడు, ఇక్కడ ఉన్నాడు. నీకు సాధించాలనే తపన కంటే ఎదుటి వాడిని జయించాలనే కోరిక ఎక్కువ. అసలు ఇదే పార్టీ నేను రాకముందు పెట్టాలనే ఐడియా ఎందుకు రాలేదు? దట్ ఈస్ వాట్ యు ఆర్. ఒక చిన్న చిరునవ్వు, ప్రేమతో మాట్లాడే మాట ఎదుటి వాళ్ళలో ఎంత మార్పు తెస్తుందో తెలుసుకో. ముందు నువ్వు సంతోషంగా ఉండు, ఆ తర్వాత చూడు లైఫ్ ఎలా మారిపోతుందో. చెయ్యాల్సిందంతా చేసి నీతులు చెప్తే అయిపోతుంది అనుకున్నావా? ఈ కాలనీలో వాళ్ళలాగా నేను ఫూల్ని కాదు. కేకే ఐ లవ్ యూ, కేకే యూ గ్రేట్ అని నీ పుట్టలో పడ్డానికి. మీ మగాళ్ళంతా దేనికోసం ఇవన్నీ చేస్తారో నాకు బాగా తెలుసు. కమ్ ఆన్ యా డాడీ. ఏ జాను, ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? లేదు. See, that is Shiloh auntie. హాయ్. She is my loving daughter Janaki. చిన్న చిరునవ్వు ప్లీజ్. బాయ్. ఒక చిన్న చిరునవ్వు, ప్రేమతో మాట్లాడే మాట ఎదుటి వాళ్ళలో ఎంత మార్పు తెస్తుందో తెలుసుకో. స్మైల్. పడుకోలేదా? ఏమైందమ్మా? అమ్మ గుర్తుకొచ్చి భయం వేసింది. నీకు భయం ఏంటమ్మా? ఇటు చూడు. 1 2 3. హాయ్. ఇది మీ అమ్మ చేయనమ్మా. ఇది ఎవరి మెడలో ఉంటే వాళ్ళకి అస్సలు భయం లేదు. ఇప్పుడు కళ్ళు పెద్ద చేయి. ఉఫ్, చూసావు ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు మీ అమ్మ నీ పక్కనే ఉంది. బొజ్జో నాన్న. అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? అమ్మ ఎక్కడున్నా
నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్నీ చూస్తూనే ఉంటుంది. నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం అమ్మా. కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. కనీసం అమ్మ ఫోటో కూడా లేదా? లేదమ్మా, నువ్వు అమ్మని చూడాలి అంతే కదా. దా అదిగో ఆ చందమామని చూడు, బాగుంది కదా. మీ అమ్మ అచ్చు అలాగే ఉంటుంది. కళ్ళు కళ్ళు ప్లస్ ఎరా గురుగారు ఏంటి పరిస్థితి? ఏంటో అంత కలగా ఉంది. మెలకు వచ్చేద్దేమని భయం వేస్తుంది. తను వైజాగ్లో ఉన్నంత వరకు నన్ను తోడుగా ఉండమంటుంది. ముందు వైజాగ్లో తోడుండండి, తర్వాత లైఫ్ లాంగ్ తోడుంటుంది. నువ్వు నాకు తెలిసిందే చెప్తున్నావు. ఎందుకో కొంచెం సిగ్గా ఉందిరా. అస్సలు మాట్లాడకండి. ప్రేమ గురించి, అమ్మాయిల గురించి మీరు చదువుకున్న పుస్తకాలన్నీ గుర్తు తెచ్చుకుని లైన్లో పెట్టండి. మీకు తెలుసా, మన తరుణ్, దురదరాజు మీ గురించి తెలుసుకుని తెగ కుళ్ళిపోతున్నారు. వాళ్ళకి జీవితంలో ప్రవళిక ఫోటో చూసే యోగం కూడా లేదని చెప్పు. అది వాళ్ళకు కూడా తెలుసు, మీరేం వర్రీ వద్దు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. మీ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందండి? 100% సక్సెస్. నేను వచ్చిన పని సగం అయినట్టే. కంగ్రాట్స్. మిగిలిన సాంగ్ కూడా పూర్తవుతుందిలేండి. కంగ్రాట్స్ నేను చెప్పాలి, ఎందుకంటే దీనిలో మీ డ్రెస్ పాత్ర కూడా చాలా ఉంది. అందరూ ఇది క్రిస్టియన్ డైట్ డిజైన్ అనుకున్నారు తెలుసా? ఆయన ఎవరండి? ఆయన పెళ్ళయిందా? ఆయనకి పెళ్ళైందో లేదో తెలియదు కానీ ఆయన మీకు తెలీదా? వరల్డ్ ఫేమస్ డిజైనర్. మరి ఇవన్నీ ఎలా? ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవాలండి. వాటంతటా వచ్చేస్తాయి. మీకో విషయం చెప్పనా, నేను ఎప్పుడు వైజాగ్ వదిలి బయటకు వెళ్ళలేదండి. రావు గారు, యూఆర్ బోర్న్ ఇంటెలిజెంట్. మీతో మాట్లాడడం చాలా కష్టం. ఇంతకీ మీ ఈవినింగ్ ప్లాన్ ఏంటండి? నేను ఏది ప్లాన్ చేయనండి, అది అలా జరిగిపోతుంది అంతే. అయితే నేను పార్టీ ఇస్తున్నాను, మీరు వస్తున్నారు? తప్పకుండా, మిస్ అవును. మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడకూడదు? నేను 40+ ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. నమ్మితే ఏ పనిని సిల్లిగా తీసుకోరు. లైఫ్ లో నెక్స్ట్ పెళ్లి కాలేదన్నారు. పెళ్లి కాలేదు కాబట్టే మనం ఇలా కలిసి ఉన్నాం. మీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన పరిచయం ఇంతవరకు వచ్చిండేది కాదు. సో నన్ను మీరు తొందరపాటు మనిషి అనుకోకర్లేదు. నేనెందుకు అలా అనుకుంటా అండి? మిస్టర్ రావ్, నా లైఫ్ ఏంటో నాకు క్లియర్ గా తెలుసు. నేను లండన్ లో డిజైన్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి మీలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కావాలి. నాకు అంత తెలివితేటలు ఉన్నాయంటారా? ఈగో లేని ఇన్నోసెన్సే నాకు కావాలి. క్రియేటివిటీ చాలా మంది దగ్గర ఉంది, కానీ మీకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది కదండి. అయిపోయిన లైఫ్ గురించి ఆలోచించకండి. ఫ్యూచర్ లో మనం సాధించబోయే విజయాల గురించి ఆలోచించండి. నాతో వస్తే ఇద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్స్ గా బిజినెస్? బిజినెస్ మీదే, నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. మీరు నా పక్కనుంటే నా బోట్ రీచ్. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం మానేయండి. 40+ అయితే ఏంటి ప్రాబ్లం? అసలు నిన్న మీరు ఏం చేస్తారో గుర్తుందా? సారీ అండి. ఇట్ హ్యాపెన్స్. మీతో పరిచయం నా అదృష్టం. నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని మీరు తప్ప ఎవరు చెప్పలేదు. నాలో నేనే కొత్త రావుని చూస్తున్నాను. నేను ఈ విషయంలో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు కదండి. అసలు ఏ విషయంలోనూ వెనక్కి తిరగక్కర్లేదు. కళ్ళు కళ్ళు ప్లస్ ఇడియట్, ఫూల్, ఫ్రాడ్, స్టూపిడ్. ఆ పొగరబోతుని ఊరికి వదిలిండకూడదు. మా నాన్న నానాలి. అక్కడే అదే బస్సులోనే 4 గుర్తుకుండాల్సింది. వాడికి పోయి సారీ చెప్పొచ్చాడు చూడు. ఇప్పుడు నువ్వెందుకే టెన్షన్ అవుతున్నావు? అవును, నేను టెన్షన్ అవుతాను. మా నాన్న దగ్గర ఎవరైనా తప్పుగా నడుచుకుంటే నేను ఇలాగే టెన్షన్ అవుతాను. నాకు మా నాన్నే ముఖ్యం, మా నాన్నే సర్వస్వం. సరేనమ్మా, తప్పైంది. కాలేజీకి టైం అయింది, బయలుదేరతావా? అయ్యో, ఏడుకుంటున్నావాడా? ఏడుకుంటున్నావాడా?
కౌసి ఎలా చూడు, ఇప్పుడే చాలా అందంగా ఉంది. యూస్లెస్ ఫెలో. కార్లల్లో వెళ్లే వాళ్ళంతా ఇంటి కన్ను మిన్ను తెలీదు. చచ్చే, అందరినీ అలా అనుకోకూడదు. ఒక్కొక్కప్పుడు మంచివాళ్ళు కనిపిస్తారు. రామా మహాతల్లి, నిన్న ఈటీవీలో తొలిముద్దు సినిమా చూసావా ఏమిటి? నేను వస్తున్నప్పుడు కూడా ఇలాగే ఒక కారు స్పీడ్గా వచ్చింది. నా మీద నీళ్లు చెబుతుందని భయపడ్డాను. కానీ ఒక్క చుక్క కూడా నా మీద చెమ్మకుండా క్రాస్ చేసి వెళ్ళిపోయింది తెలుసా? ఓర్ని, మీ తాళపాకాన్ని చూసి కారాపి చొంగ కార్చకుండా వెళ్ళాడంటే నిజంగా అతను జెంటిల్మ్యాన్. ఆపండి. ట్రిపుల్ 40. ఎక్స్క్యూజ్ మీ. 340. హలో, ఏమిటి? హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఒక నిమిషం, మీరు ఎవరో, ఏం కావాలో, ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. హూ ఆర్ యూ? మీరు 340నేగా? 340నా? ఓహో సారీ, నన్ను గుర్తుపట్టలేదా సార్? ఆ రోజు కూడా కారు గుద్దకుండా నీళ్లు చెమ్మకుండా నేను ఏదేదో వాగిస్తున్నాను సార్. అది అవును, కారేంటి, నీళ్ళేంటి? అయ్యో ఏంటి సార్, అందులోనే మర్చిపోయారు. ఆ రోజు మీరు చేయి కూడా ఊపి వెళ్ళారు కదా సార్. అయ్యో ఏమండి, నేను తెలియదు అంటున్నానుగా. పరిచయం లేని వాడితో ఇలాగైనా మాట్లాడేది? చచ్చా, కాస్త అందంగా డీసెంట్ గా కనపడితే చాలు, వెంటనే వచ్చి సార్ మిమ్మల్ని అక్కడ చూస్తాను ఇక్కడ చూస్తానంటూ వెంటపడి వేధిస్తారు. ఏంటి సార్ మరీ అంత చీప్ గా మాట్లాడుతున్నారు? మీరు అనుకునే విధంగా నేను అలాంటి అమ్మాయిని కాను సార్. ఇప్పుడేం కావాలి మీకు? సార్ నిజంగానే నేను మీకు జ్ఞాపకం లేనా? ఈ కారు నా కారే. ఆ రోజు నీళ్లు జమ్మకుండా వెళ్ళింది నేనే. ఇప్పుడేమంటారు? అయ్యయ్యయ్యో, మీతో పెద్ద టార్చర్ అయిపోయిందే. ఇలా మీరు వెంట పడతారని తెలుసుంటే ఆ రోజు మీ మీద నీళ్లు చిమ్మేసే వెళ్ళేవాడిని. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? నేనేదో గొప్పగా ఊహించుకుంటే మీరు ఇలా చీప్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? థ్యాంక్స్ చెప్పాలి. అంతే కదా? అవును. చెప్పండి. థౌసండ్స్ ఆఫ్ థ్యాంక్స్. థౌసండ్స్ ఆఫ్ థ్యాంక్స్? అయితే లాక్స్ ఆఫ్ నో మెన్షన్. ఇంకేంటి? అంతే. బయలుదేరండి. కళ్ళు కళ్ళు ప్లస్